నోటీస్ ఫార్ములా మళ్ళీ ఎందుకిలా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. గతంలో నోటీసులు ఇచ్చి విచారించారు, ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడెందుకు నోటీసులు ఇచ్చారు? ఇది రాజకీయ కుట్ర కాదా అని నిలదీస్తోంది గులాబీ పార్టీ. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు రావాలంటూ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడం రాజకీయ దుమారం రేపుతోంది. యూకే పర్యటన తర్వాత హాజరవుతానంటూ కేటీఆర్ ఇప్పటికే రిప్లై ఇచ్చారు. అయితే ఏసీబీ నోటీసుల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తోందన్నారు. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన మరొక వైపు వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు. ఫార్ములా రేస్ కేసులో విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ రేవంత్ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోరని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో సీఎం రేవంత్ పేరు వచ్చినా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడారని నిలదీశారు కేటీఆర్.